నమస్తే. మనం నిన్నటి ఎపిసోడ్లో గణేష్ నిమజ్జన అనే ఉత్సవానికి మిగతా అక్షరాలన్నీ పిలిస్తే అత్యుత్సాహంతో మనందరికీ కూడా పెద్ద నమస్కారం పెట్టేసి గురువుగారిని అడగకుండా, గురువుగారి అనుమతి తీసుకోకుండా వాటితో కలిసి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళి ఆ నిమజ్జన అంతా ముగిసిన తర్వాత ఊకి ఆలోచనలోకి వచ్చింది తాను చేసిన పని. ఈ లోపల పక్కన ఉన్న అక్షరాలన్నీ కూడా ఉప్పు కప్పు రంబునొక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, విశ్వదాభిరామ వినురవేమా అని చెప్తున్నారు. వెంటనే మంచి ఆలోచన వచ్చేసింది ఊకి. అయ్యో, నేను నిన్న ఉపాధ్యాయుల వారి అనుమతి తీసుకోకుండా, ఆయనకి చెప్పకుండా ఈ అక్షరాలన్నీ పిలిచేయని అందరూ వింటున్నారన్న విషయాన్ని కూడా మరిచిపోయి గంతులేసుకుంటూ ఉత్సాహంతో ఈ కార్యక్రమానికి వచ్చాను. దానికి నేను ఇప్పుడు కావలసిన ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అది నిజంగా తప్పు. అధ్యాపకులని ఆ విధంగా అగౌరవపరచకూడదు, అనుమతి తీసుకోకుండా రాకూడదు అనే విచక్షణ జ్ఞానం ఊళ్ళో వచ్చేసింది. ఇక్కడ ఉపాధ్యాయులు గారు కూడా ఏం ఆలోచిస్తున్నారంటే, ఈ చాలా చురుకైనది, ఉత్సాహవంతమైనది, ఉపకారం కూడా చేసే గుణం ఉన్నది, అయినా కూడా కనీస మర్యాదను పాటించకుండా గురువు గారి అనుమతి తీసుకోకుండా వెళ్ళిపోయింది కాబట్టి ఆ ప్రవర్తనని కొంచెం పరిశీలించి సరిచేయాలి అని అనుకుని కొంచెం గంభీరంగా ఉన్నారు. తరగతిలోకి వచ్చేస్తోంది. గురువు గారిని గమనించింది, అర్థమైంది. గురువు గారి ముఖంలో ప్రశాంతత లేదు, చిరునవ్వు లేదు, చాలా విచారంగా గంభీరంగా ఉన్నారు. ఎందుకో అసంతృప్తిగా అనిపించింది. బోర్డు మీద తారీఖు చూసింది, సెప్టెంబర్ 5వ తారీఖు. అయ్యో, ఎంత పొరపాటు చేశాను. ఈరోజు యావత్ ప్రపంచం కూడా గురు పూజ దినోత్సవంగా గురువుల్ని సేవించుకుంటుంది. నేనేమో గురువు గారికి ఇవ్వాల్సిన కనీస మర్యాద కూడా ఇయ్యలేదు. కాబట్టి దానికి పరిష్కారంగా నేనే గురువు గారి పాదాల మీద పడి ఒక చిన్న అనుమతిని కోరి నేను పాఠం ఈరోజు చెబుతూ గురువు గారు ఏ విధంగా విని ఆనందిస్తారో, నన్ను దీవిస్తారో గమనిస్తాను అని నిశ్చయించుకుని తన తోటి అక్షరాలైన ఇప్పటి వరకు మనకి ఆ ఆ ఈ అనే 4 అచ్చులు కూడా వీటితో పాటు వచ్చినాయి కాబట్టి మిగతావి తర్వాత వచ్చి 10 మందితో చేరుతాయి. మనం 5గురం కలిసి గురువు గారికి ఈరోజు పూజ చేద్దాము, గురు పూజ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాము అని ఒక నిశ్చయానికి వచ్చేసి గురువు గారి పాదాల మీద పడి ప్రాయశ్చిత్తంతో ప్రణామాలు చేస్తూ, గురువు గారు మమ్మల్ని మన్నించండి, మా తొందరపాటుని కొంచెం దయతో మమ్మల్ని సవరించి మాకు మీ ఆశీర్వాదాన్ని అందించండి అంటూ ప్రార్థించడం మొదలుపెట్టింది. గురువు గారు కూడా పాపం ఎంతసేపు ఉంచుకుంటారండి కోపం. సరే అయితే అనగానే అదే అవకాశం అంది దొరకపుచ్చుకోవాలనుకుని ఈ ఏం చేసిందంటే, గురువు గారు ఈరోజు మీరు హాయిగా ఈ మంచి ఆసనం మీద సుఖాసీనులు కండి. మేము మీ దగ్గర నుంచి నేర్చుకున్న దాంట్లో కించిత్తే, మీ అంత చెప్పలేము, కానీ పాఠాలను చెప్తాం. మేము 5గురం కలిసి ఈ ఆ ఈ నేను కలిసి పాఠం చెప్తాం. ఈరోజు మిగతా అక్షరాలన్నీ కూడా కూర్చుని వింటాయి. మీరు మా పాఠాన్ని విని మా దోషాలను సవరించి మమ్మల్ని ఆశీర్వదించండి అనగానే గురువు గారు పొంగిపోయారు. అసలు ఆ ఆనందానికి అవధులు లేవు. అబ్బా, ఎంత మంచి ఆలోచనతో వచ్చింది ఈ సరే ఒక అవకాశం ఇద్దాము అనేసి అంతట్లోనే బయటపడకుండా గంభీరంగానే ఉంటూ కూర్చున్నారు. సరే చూస్తా, నువ్వు ఎలా చెప్తావో పాఠం, అందరికీ అర్థమవుతుందో లేదో, సరిగ్గా వివరిస్తావో లేదో అంటూ లోపల మాత్రం సంతోషంగా ఉంటూ కూర్చున్నారు. ఇంకా మొదలు పెట్టేసింది. ఇచ్చిన అవకాశాన్ని జార విడుచుకోవద్దు అనేసి మిగతా తన
ముందు తనకంటే ముందు వచ్చిన ఆ ఇలను కూడా కలుపుకుని రండి రండి రండి, ఇది సువర్ణావకాశం, చేజిక్కించుకుందాం అనేసి మొదలు పెట్టేసింది. మిగతా అక్షరాలకు కూడా చెప్పింది, మీరు చాలా శ్రద్ధగా గమనించండి, గురువు గారిని ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టవద్దు, ఈరోజు మనం అందరము కలిసి గురుసేవ చేసుకుందాము అని చెప్పంగానే అన్ని అక్షరాలు కూడా సరే అన్నాయి ఆనందంగా. అప్పుడు ఈ ఏం చేసింది, ఏ విధంగా పువ్వుల్ని తీసుకొచ్చింది. ఎన్ని పువ్వులు తెచ్చింది అనుకున్నారు గురువు గారి పాదాల మీద వేయటానికి? మీరు నమ్మరండి, మల్లెలు, మొల్లలు, సంపెంగలు, చెంపకాలు, చామంతులు, గులాబీలు, తామరలు, పద్మములు, పొగడ పూలు, పొన్న పూలు. నువ్వు ఊరికే చెప్తున్నావులే అమ్మా అనుకుంటారు కదా. చూడండి ఎన్ని జల్లేస్తోందో, ఎన్ని పువ్వుల్ని సేకరించి గురువు గారికి పాదార్చన చేసుకుందాం అనుకుంటుందో, పుష్పార్చన చేసుకుందాం అనుకుంటుందో. రండి చూద్దాం. ఇక్కడ ఏం చేసిందంటే, ఫస్ట్ ఆకలమ్మ, నువ్వు ప్రథమ అచ్చువి కదా, నీకు నేను మొదటి స్థానం ఇస్తున్నాను, కానీ ఇదంతా నేనే నిర్వహిస్తున్నాను కదా ఈ పూలన్నిటినీ. కాబట్టి ఈ ప్రతి విభాగంలో ఎన్ని విభాగాలు చేసిందో చూడండి. 1, 2, 3, 4, 5, 6 విభాగాలుగా చేసేసింది. అంటే 6 పూల తోటల్లోకి వెళ్ళిపోయింది. ప్రతి పూల తోటలో కూడా తన యొక్క ముద్రని వేసింది. చాలా ఉపాయంగా, అంటే ఉపాయం కూడా కదా. ఏం చేసింది, ప్రతి దాంట్లో కూడా తను ఉండేట్టుగా చేసుకుంది. ఆలో తానుంది, ఆలో తానుంది, ఈలో తానుంది, ఈలో తానుంది. సరే ఇంకా చెప్పక్కర్లా, కొత్త పదాలు కూడా చేసేసింది. ఎటు చూసినా కూడా తాను అందులో ఒక్కటిగా నిలిచి ఆ పూలమాలల్ని ఒక పుష్పగుచ్చంలాగా చేసి గురువుగారి పాదాల దగ్గర పెట్టింది. ఇక్కడ మొట్టమొదటి తోట, ఈ తోటలో అ అనేది ఉంది. ఆ అనే అక్షరాలు విరబూసిన తోటలోకి వెళ్ళింది మన వెళ్ళి, నువ్వు పదాలు చెయ్యి, నువ్వు చేసిన పదంలో నేను ఏ అక్షరాన్ని మార్చను, హల్లుని కూడా మార్చను, కానీ నేను కూడా పదపూజ చేసుకోవాలి కదా, అందుకని ఒక్క గుడింతపు గుర్తుని మాత్రమే మారుస్తాను అని ఒక ఒప్పందానికి వచ్చింది. ఇప్పుడు మీకు అసలు అర్థమైపోయి ఉంటుంది. ఈ ఏం చేసిందంటే, గురువు గారి పాద పూజకి అనేక పరిమళభరిత పుష్పాలను తీసుకువచ్చి పాద సమర్పణ చేసుకుందాం అనుకుంది. అనేక తోటలకు కూడా వెళ్తోంది, అన్ని అక్షరాలతో మైత్రి చేసుకుంటోంది. కానీ తన ప్రాధాన్యతకి కించిత్ లోపం కూడా రావద్దు అని ఏ తోటకి వెళ్ళినా అందులో తాను కూడా ప్రధాన పాత్రగా ఉండాలి అని ఒక ఉపాయాన్ని ఆలోచించుకుంది. అంటే ఉపాయం, అంటే ఉపకారం, అంటే ఉల్లాసం, అంటే ఉత్సాహం, అంటే ఉపాధ్యాయ ఆరాధన, ఉపాధ్యాయ పూజ చేస్తుంది. అందుకని అనే పూల తోటలోకి వెళ్ళిపోయి ఈ ఏం చేసిందంటే, అనే పూలతో ఒక ఒడంబడికి, అంటే ఒక ఒప్పందానికి వచ్చింది. నీ పదం, ఆతో ఉన్న పదం తీసుకుంటానమ్మా, మిగతా ఏ పదాల్లో ఉన్న అక్షరాలు మార్చను, హల్లు కూడా మార్చను, కానీ కేవలం గుడింతపు గుర్తుని తీసేసి ఆ బదులు అనే కొమ్ము గుర్తుని పెట్టుకుంటాను. అంటే సంతోషంగా, అయ్యో మళ్ళా మనకి మొహమాటాలేంటి, నేనైతే ఏంటి నువ్వైతే ఏంటి, ఇప్పటి వరకు మల్లె పువ్వుగా ఉంది, ఇప్పుడు మొల్లగా మారుతోంది, ఇప్పటి వరకు చెంపకంగా ఉంది, ఈసారి సంపెంగగా మారుతోంది, ఇప్పటి వరకు గులాబీగా ఉంది, ఈసారి అదే సన్నజాజిగా మారుతోంది, పారిజాతంగా ఉంది, పరిమళంగా మారుతోంది అనేసి ఈ 2 అచ్చులు ఒక మంచి స్నేహభావానికి వచ్చేసి పదాలను తయారు చేయటం మొదలుపెట్టాయి. అందులో మొట్టమొదటి పదము కలము, అంటే మనం రాసే పెన్ను.
కలములో ఈ ఊ ఏం చేసింది? మనం ముందు ఇదే రకమైన అభ్యాసాన్ని చేసాం. రెండో అక్షరమైన లాని మార్చలేదు, మూడవ అక్షరమైన మూని మార్చలేదు. హల్లు రూపంలో ఉన్నది ఏంటి ఇక్కడ? ఉక్కు. ఈ ఉక్కు అనే హల్లు రూపానికి ఈ పదంలో ఆ వచ్చి చేరింది, ఈ పదంలో ఊ వచ్చి చేరింది. అదే విధంగా పలుపు, గట్టిగా కట్టేసి ఇబ్బంది పెట్టేసి తాడు, పలుపు తాడు అంటారు దాన్ని. దానిలో కూడా ఉక్కు అనే హల్లును తీసుకుని ఇక్కడ తలకట్టును చేర్చుకుంది, ఇక్కడ కొమ్మును చేర్చుకుంది. పలుపు, పులుపు. పులుపు అనేది ఒక రుచి. అదేవిధంగా శకము, ఎర. ఆ శకము అనే దాంట్లో ఉస్ అనే హల్లును తీసుకుని ఇక్కడ ఆడి చేర్చుకుంది, ఇక్కడ ఊరు చేర్చుకుంది. ఇప్పుడు ఈ తోటలోంచి 6 పుష్పాలను తీసుకొచ్చుకుంది. వేరే తోటలోకి వెళ్ళింది. ఆ తోట పేరు ఆ, కానీ దీర్ఘపు తోట అని కూడా అంటారు. అక్కడ కూడా ఇక్కడ ఏ విధంగా ఒప్పందానికి వచ్చిందో ఈ ఆ అనే అచ్చుతో కూడా అదే విధమైన ఒప్పందానికి వచ్చి, చూడమ్మా నీవు 3 పువ్వులు ఉన్నాయి, నీ 3 పువ్వుల్లోనూ నేను ఏది కూడా కదిలించను. 2, 3 అక్షరాలు అవే ఉంటాయి. మొదటి అక్షరంలో హల్లు కూడా అదే ఉంటుంది. కేవలము గుణింతపు గుర్తును మాత్రమే మార్చి నేను ఇంకో పదంగా మారుతాను. అప్పుడు ఈ 2 పదాలు కలిసి వెళ్ళి గురువు గారి 2 పాదాలని స్పృశిస్తాయి. ఎంత బాగుంటుంది ఆ ఆలోచన అనగానే ఆ కూడా ఒప్పుకుంది. ఇప్పటి వరకు ఎవరైనా చేశారా? ఈ పద్ధతికి ఒప్పుకున్నారా అని అడిగింది. అదేంటమ్మా నీ జత, నీ వర్గయిపు హ్రస్వ ముందే ఒప్పుకుంది. ఇవిగో 6 పువ్వులు ఇక్కడ రెడీగా ఉన్నాయి అనగానే, సరే మా వర్గయిపు, మా చెల్లి, మా హ్రస్వం, మా కంఠ్యం అది ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం, నేను కూడా ఒప్పుకుంటున్నాను అనగానే ఇక్కడ శాకము కూర, దానికి ఈ శాం తీసేసింది. ఇక్కడ ఆ ఉంది కదా, ఇది హల్లు రూపం. ఇక్కడ ఏమైంది? ఈ ఊ వచ్చేసింది. భావన, ఇక్కడ కూడా ఆ వచ్చేసింది. ఇది హల్లు రూపం. భువన, వారము, ఇక్కడ ఊరము. ఇది ఏమైనా పెద్దవాళ్ళు అబ్జెక్షన్ చెప్తారేమో, ఇది బాగలేదు, అచ్చే రావాలి, ఇక్కడ హల్లు వచ్చింది అంటారేమో. ఓన్లీ అమ్మ మనం ఇక్కడ చేస్తున్నది గుణింతపు గుర్తుని, అచ్చుల్ని గుర్తుపట్టడమే కదా. అసలు వ్యాకరణం జోలికి వెళ్ళొద్దు. ఇప్పుడు మనం తొందరగా పూలన్నీ ఏరుకుని వెళ్ళి గురువు గారి పాదాల ముందు పెట్టాలి, అవన్నీ వ్యాకరణాల తర్వాత నేర్చుకుందాం అనేసి ఈ ఆ కలిసి ఇప్పటికి 6 పూలు 12 పువ్వుల్ని తయారు చేసుకున్నాయి. ఈ 12 పువ్వులు కలిసి ఈ దగ్గరికి వచ్చేసి చూడమ్మా మేము ఇప్పుడు ఈ విధంగా చేస్తున్నాము. మనం ఎన్ని పూలు తీసుకెళ్తే, ఎంత పరిమళ భరితమైనవి తీసుకెళ్తే అంత బాగుంటుంది. తెలుగు భాష ఎంత తీయదో, అందులో ఎంతటి మకరందం ఉందో, ఎంత తెలంగాణ జాన తెలుగు వీణ అన్నారు కదండి, అంత తెలుగు చక్కగా ఉంటుంది రామ్మానగానే ఈ కూడా ఒప్పుకోగానే చిక్కది ఇక్కడ హల్లు వచ్చు. ఈ చీ బదులు ఇక్కడ ఏం చేస్తుంది? ఊ వచ్చేసింది. ఇక్కడ కూడా ఇచ్చే ఉంది. పిలుపు, పిలవటం, ఇక్కడ ఇక్కడ పులుపు అనేది ఒక రుచిని తెలియజేస్తుంది. మిడత, ఒక కీటకం, మిడత కొట్టేస్తుంది బట్టలు అంటారు కదా. ఆ మిడతని ఇక్కడ ఉమ్మని హల్లు తీసుకుని ఈ వేస్తే ఇక్కడ ముడత, ఇక్కడ కూడా ఉమ్మని. ఇప్పుడు నేను ఇక్కడ 6, ఇక్కడ 6, ఇక్కడ 6, 18 అయిపోయినాయి. ఇక్కడికి వచ్చేసాను. ఏమంటావు? ఇప్పుడు మేమందరం సిద్ధంగా ఉన్నాం, నువ్వు ఒప్పుకోవడమే తరువాయి అంటే, అయ్యో అంతకంటేనా మహాప్రసాదం, నేను కూడా ఒప్పుకుంటున్నాను అనగానే ఈ కీళ్ళు మన శరీరం లోపల ఉన్న భాగాలు, ఇక్కడ ఉక్కనే హల్లు
ఈ అనేదాన్ని తీసుకుంది. ఇక్కడ ఉత్ అనే హల్లు ఊ అనేదాన్ని తీసుకుంది. సీత ఉస్ అనే హల్లు ఈ అనేదాన్ని తీసుకుంది. ఇక్కడ ఉస్ అనే హల్లు ఊ అనేదాన్ని తీసుకుంది. సీతాదేవేమో ఒక రామాయణ మహా ఇతిహాసంలో పవిత్రమైన పాత్ర. సుత అంటే కొడుకు. సీత ఉప్పు. దీనికి పుట. పుట అంటే పేజీ, మన పుస్తకంలో ఉండే పేజీ. ఈ విధంగా చూసుకునేప్పటికీ ఇక్కడ ఇక్కడ ఇక్కడారు 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 వచ్చేప్పటికి 24 మంది 24 పువ్వులు వచ్చేసాయి. ఈ ఊకి ఎక్కడో గుర్తుంది, 24 గురువులు ఉంటారు, వాళ్ళ నుంచి మనం అందరం నేర్చుకుంటాము అని ఎక్కడో విన్నది గుర్తుంది. అందుకని ఈ 24తో మనం తొందరగా ఇప్పుడు గురువు గారు పూజ చేసేద్దాం అనగానే సరే అదంతా బాగానే ఉంది, ఆ పూలదండ బాగానే వస్తుంది. దానిలో అక్కడక్కడ వేరే కదమ్మంగా రావడానికి మరికొన్ని పదాలను మనం తయారు చేద్దాము. ఆ పదాలు ఏమిటంటే గురువు గారు మనకు ఏమి చెప్పారు, మనం దాన్ని ఎంత మనం గుర్తుంచుకున్నాము, ఏ విధంగా ఇప్పుడు దాన్ని మనం మళ్ళీ గురువు గారికి అందించగలుగుతున్నాము చూద్దాము అనేసి ఇక్కడ ఇంకో 2 విభాగాల్ని తయారు చేసుకున్నాం. ఇలా దండ పెట్టినాయి. ఈ దండల కింద గుత్తిలాగా ఒకటి పెట్టాలనుకుంటుంది. 2 పక్కల అక్కడక్కడ గులాబీలు, లిల్లీ దండ, మల్లె దండ ఉంటే వేరే పెడతారు కదా, మరువందవనం అట్లా పెడతారు కదా. ఆ విధంగా ఇక్కడ ఏం చేసిందంటే ఈ 4 తీసుకుని ఈ 5 తీసుకుని అల్లము అని అంటే ఈ ఆవదులు కొట్టేసి ఉల్లము మనసు, ఆలి భార్య పులి శిల్పాన్ని చెక్కేది. ఇరుకు ఉరుకు. ఈమని ఊరి పేరు ఉమని, ఉమ అనే అమ్మాయిని అంటూ ఇది ఒక చక్కటి గుచ్చంలాగా తయారు చేసి ఆ పూలమాలకి పెట్టింది. ఆ తర్వాత ఇక్కడ ఏం చేసింది, అది సరే బాగానే ఉంది, ఆ పూలమాల మీద చెంకీలన్నీ పెడుతూ ఉంటారు కదా, కల 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 దగ 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 మెరుస్తూ ఉంటాయి కదా, అవి కూడా చేద్దాం అంటే అయ్యో తప్పకుండా అనేసి ఇక్కడ ఏం చేసాయి, మరులు అంటే ఇష్టం అనే దానికి ఈ ఆ వచ్చేసి అమరులు, చాలా ఇష్టం, ఎప్పటికీ ఇష్టం అనే దాన్ని తయారు చేసింది. దేశము అనే దానికి ఆదేశము అని తయారు చేసింది. గురు అనే దానికి ఈ గురు అని తయారు చేసింది. నాడు అనే దానికి ఈనాడు అని ఈ పదాల ముందర వచ్చి ఆ పదాలకి తలుపు పెలుకుల్ని అందించే ఆ మొత్తం మాలను తీసుకుని వెళ్ళి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటూ చాలా భక్తి శ్రద్ధలతో వినయ విధేయతలతో తన పక్కన ఇలా పెట్టి గురు పూజని సమర్పించి గురుదేవుని ఆశీర్వచనాన్ని పొందింది. ఎంతటి చక్కటి సంస్కారం అండి ఊది. మనం కూడా ఈ విధంగానే మిగతా అక్షరాల నుంచి కూడా ఎన్నో కొత్త కొత్త విషయాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నేను ఇప్పటికీ ఈ ఎపిసోడ్ని ముగిస్తాను. మళ్ళీ ఎపిసోడ్లో మనందరం కలిసి దీర్ఘ అది ఓష్ట్యం, దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే. జై తెలుగు తల్లి.